నా అన్వేషణకు సంబంధించినటువంటి ఇష్యూలో కేసు ఫైల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇతను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచ యాత్రికుడిగా ఉంటూ ఒక తెలుగువాడిగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలని చుట్టొస్తూ చిన్న చదువుకుని శ్రీకాకుళం, వైజాగ్ ఇలాంటి ఒక ప్రాంతం నుంచి వచ్చి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక తోపెస్ట్ ట్రావెలర్గా ఇండియన్లోనే ఒక తోపెస్ట్ ట్రావెలర్గా ఎదుగుతూ అనేక విషయాల్ని ఇండియాలో అనేక మంది ట్రావెలర్స్ ఉన్నా, తెలుగులో చాలామంది ఉన్నా, మీరు నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన మనం అంత డీప్ థింగ్స్ని టచ్ చేయలేము. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని మనం ఐడెంటిఫై చేయలేము మనం వెళ్ళిన ప్లేస్లో. కేవలం అక్కడ ఉన్న వింత వింత థింగ్స్ లేకపోతే అవే కాకుండా అక్కడ ఉన్న జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ అట్లా చాలా విషయాలను కవర్ చేస్తూ ఉంటాడు. అట్లాగే ఈ అమ్మాయిలు ఆ గోల గుంటలు అంటాడు, ఆ పిచ్చి ఇది కూడా ఉంది. ఆ కైండ్ ఆఫ్ మూర్ఖపు కైండ్ ఆఫ్ ఇది కూడా ఉంది. ఆ ఎడిక్షన్ అంటారు, దాని పెర్వర్షన్ అంటారు, అది కూడా ఉంది. బట్ ఒక ట్రావెలర్గా మాత్రం ఒక ఒక ప్లేస్కి వెళ్ళడం దగ్గర నుంచి, అక్కడ ట్రైన్స్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, అక్కడ ప్రైసెస్ దగ్గర నుంచి, అక్కడ హోటల్ కానీ, అక్కడ జనాల మెంటాలిటీస్ కానీ, వాళ్ళ యొక్క అంబియన్స్ అనండి, వాళ్ళ జనాల యొక్క థింగ్, అట్లా ప్రతిదీ కూడా మనం ఎక్కడ వీసాస్ ఎట్లా తీసుకోవాలి, ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గానే కాకుండా చాలా ఫన్నీగా ఇస్తాడు. మనకేదో మనకు చాలా క్లోజ్ పర్సన్, ఒక బ్రదర్ మాట్లాడుతున్నట్టు దాన్ని అతను కవర్ చేసే విధానం నిజంగా నచ్చుతుంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఈ కైండ్ ఆఫ్ ఆడపిల్లలు గుంటలు, ఈ కైండ్ ఆఫ్ పిచ్చి పిచ్చి పనులు కూడా చిరాకు తెప్పిస్తాయి. సో ఇట్లాంటి ఒక వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటుంది? అతను ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు. అతను ఇంటర్పోల్ని క్రాస్ చేసి అతన్ని వేరే కంట్రీలో ఉన్న అతన్ని రప్పించి మరీ అరెస్ట్ చేస్తారని నేనైతే ఏమాత్రం కూడా అనుకోవట్లేదు. బట్ అతను ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా అదుపు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే వేరే కంట్రీలో ఉన్న కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇండియా కొన్నాళ్ళ తర్వాత అయినా సైలెంట్గా ఇండియా వచ్చేస్తే ఎవరికి తెలియనట్టుగా అప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్స్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇది జరుగుతుంది. అట్లాగే ఇతను చేసే అవకాశం ఉంది. అయితే 66D ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 66D ఉంది. దాని ప్రకారం ఎవరైతే మిస్ఇన్ఫర్మేషన్ అందిస్తారో, అట్లాగే ఎవరైతే కంప్యూటర్ యొక్క సోర్స్ని ఉపయోగించి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ని, పర్సనల్ ఐడెంటిటీని రివీల్ చేస్తూ ఏది పడితే అది అలిగేషన్స్ వేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో, అంటే ఎగ్జాక్ట్గా ఏం సెక్షన్స్ పెట్టారో అనేది పోలీస్ ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, కోర్టు వరకు వెళ్తుందో అప్పుడు మీడియాకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకో వీడియో చేద్దాం దాని గురించి. బట్ బేసిక్గా ఇలాంటి వాటిలో 66D పెడుతుంటారు ఐటీ యాక్ట్కి సంబంధించి. దాంట్లో ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు, అందులో అది బెయిలబుల్ సెక్షన్ అనే చెప్తున్నారు. ఇందులో కనుక ఇతను చేసినట్టుగా ప్రూవ్ అయితే 3 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇతను దీన్ని బేస్ చేసుకుని ఇప్పట్లో ఇండియా వచ్చే అవకాశం లేదు. అట్లాగే వీళ్ళ పేరెంట్స్ కూడా ఒక స్ట్రాంగ్ లాయర్ని ఈ పిటిషన్ని క్వాష్ చేయమని, ఈ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయమని, తమ అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు అనే దిశగా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇతనికి బ్రదర్ ఉన్నట్టున్నాడు అతను. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి ఇతన్ని బయటపడేసేలాగా, దీంట్లోంచి ఈ ఇష్యూని మొత్తం క్వాష్ చేసేలాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడానికి వాళ్ళు వైజాగ్, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఈ మెట్రో రైల్స్ మీద యాడ్స్ రన్ చేయడం, బెట్టింగ్ యాప్స్ రన్ చేయడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాని గురించి యాక్సెప్టెన్స్ చేయాలి. అన్వేష్ చెప్పాడా, ఇంకోళ్ళు చెప్పారు అనేది కాదు. ఇంతమంది చావుకు కారణమవుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ని మనమే వద్దని ఎంతగా ప్రమోట్ చేస్తుంటే, అన్వేష్ అయినా కావచ్చు, ఎన్నో వందల మంది దాన్ని వద్దంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇతను ఈ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు. ఇతను ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఆపేశారు, భయపడుతున్నారు ఇప్పుడు చేయాలంటే. అసలు 99% ఎవరు చేయట్లా. అట్లాంటిది గవర్నమెంటే చేస్తున్నప్పుడు అనేక మంది చావుకి బాధ్యత అవుతున్నటువంటి థింగ్ని అతను క్వశ్చన్ చేయడం అప్రిషియబులే. కానీ అందులో వితౌట్ ఎనీ ప్రూఫ్ డీజీపీ లాంటి వాళ్ళని, ఐజీ లాంటి వాళ్ళని విత్ నేమ్స్ అతను ఇన్వాల్వ్ చేశాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి బిగ్ ఎలిగేషన్. అందువల్ల ఇతని మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది.